ఓకే రైట్, అందరికి నమస్కారం. ఈరోజు ఇక్కడికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి గారు, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు, అదేవిధంగా పర్ణికమ్మ గారు, మన వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబెదుల్లా కోత్వార గారు, అదేవిధంగా ఇంకా చాలామంది ముఖ్య నాయకులు, మా జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి, అందరూ డిసిసిబి డైరెక్టర్లు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి డిసిసిబి బ్యాంక్ దగ్గరికి రావడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో 11 గంటలకు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ప్రకారము నామినేషను విష్ణువర్ధన్ రెడ్డి గారితో వన్ ఆఫ్ ది డైరెక్టర్తో నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ తర్వాత ఒకటే నామినేషన్ రావడం వల్ల ఇప్పుడే సంబంధిత అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని డిసిసిబి చైర్మన్గా అనౌన్స్ చేస్తూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి డిసిసిబి చైర్మన్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే అంటారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకున్నది ఈరోజు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయం ఏదైతుందో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా డైరెక్టర్లందరికీ కూడా యునానిమస్గా వచ్చి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా డిసిసిబి బ్యాంకు చైర్మన్ గారు, అదేవిధంగా డైరెక్టర్లు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల అందరం కూడా మేము ఒకటే మాట ఇస్తూ ఉన్నాం. రైతులకు ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనుకున్న విధంగా 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతే ఉందో అది అమలు చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా రోజుకు రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. నోడల్ ఆఫీసర్లను పెట్టి సాల్వ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఏదో రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులను మోసం చేసే ప్రయత్నం, మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఏదో ధర్నాలు చేస్తే కూడా రైతులు ఎవరూ పాల్గొనలేదని చెప్పేసి చాలామంది, ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతుల ముసుగులో వాళ్ళు చేసిన ఉద్యమం తప్ప ఎవరు కూడా రైతులు పాల్గొనలేదు. ఈరోజు రైతులు చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు చెప్తా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు రుణమాఫీ జరిగింది. అక్కడక్కడ కొందరికి జరగని విషయం వాస్తవము. ఆ జరగని విషయం కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు. కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయాన్ని కూడా జరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చైర్మన్ ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ధన్యవాదాలు.